చాలా కాలం క్రితం అందమైన గ్రామమైన వృద్ధావనంలో మాయవాడైన చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు కృష్ణుడు. అతనికి చిన్న చిన్న అల్లరి చేయడం, వెన్న తినడం చాలా ఇష్టము. కృష్ణుడికు మంచి స్నేహితురాలు రాధ. ఆమె చక్కని మనసుతో సంతోషంగా ఉండే అమ్మాయి. ఒక ఉదయం రాధ తన స్నేహితులతో కలిసి వెన్న తయారు చేస్తూ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వచ్చినాడు. వెన్న దొంగిలిద్దాం అని మెల్లగా చెప్పాడు. వాళ్లు వెన్న ఉండే కుండి దగ్గరకు చేరారు. కృష్ణుడు వెన్నని తీయబోతుంటే అప్పుడే రాధ అక్కడికి వచ్చింది. మళ్ళీ వెన్న దొంగిలిస్తున్నావా అని చిరునవ్వుతో అడిగింది. నాకు దొంగతనం చేయడం కాదు రాధా అన్నాడు కృష్ణుడు అల్లరి నవ్వుతో. రాధ నవ్వింది. మరల ఇలా దాచిపెట్టుకుని తినాల్సిన అవసరం లేదు. అడిగితే నేను నీకే వెన్న ఇస్తాను. అప్పటినుంచి రాధ ప్రత్యేకంగా కృష్ణ కోసం వెన్న తయారు చేయసాగింది. కృష్ణుడు ప్రతిరోజు తన బాసురితో రాధకు పాటలు వాయించేవాడు. అలా వారు ఇద్దరు స్నేహంతో, ప్రేమతో వృద్ధావనంలో ఆనందంగా కాలం గడిపారు.